హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే మీకు 3-4 హార్వెస్ట్స్ ఉంటాయి అండ్ ఫ్లవర్స్ ఏమేం బ్లూమ్ అయినవి, నేను చేసే లో బడ్జెట్ గార్డెనింగ్ టిప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. హార్వెస్ట్ చేస్తూనే నేను టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ స్టార్ ఫ్రూట్కి అయితే నేను సంవత్సరానికి ఒక్కసారి గొర్రెలెరువు ఇస్తాను. మందారాలకి, గులాబీలకి, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా నేను కాఫీ తాగుతాను కదండి రోజు, ఆ కప్ని వాటర్లో ఇచ్చేస్తాను అనమాట. అంతే, రోజు ఇస్తాం కాబట్టి అదే మంచి ఫర్టిలైజర్. ఇంకా వాటర్ లిల్లీకి అయితే నేను ఏ ఫర్టిలైజర్ ఇవ్వనండి. 15 డేస్కి ఒక్కసారి ఈ లోటస్ పాండ్ని క్లీన్ చేస్తానన్నమాట. క్లీన్ చేయడం అంటే ఆ వాటర్ అంతా తీసేసి, ఆ కిందన ఉన్న నాచు అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఇస్తాను. ఎవ్రీ డే దీంట్లో వాటర్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆ వాటర్ని ఫిల్ చేసేస్తానన్నమాట. మనం మొక్కలకి నీళ్ళు ఎలా ఇస్తామో అలాగే ఈ లోటస్ పాండ్ని ఎప్పుడు ఫుల్గా ఉండేటట్టు చూసుకుంటాను. దీనికైతే స్పెషల్గా నేను ఎలాంటి ఫర్టిలైజరు ఇవ్వనండి. నెక్స్ట్ హార్వెస్ట్లోకి మనము వెళ్ళిపోదాం. గులాబీలు అందంగా ఉన్నాయి కదా. ఈరోజు హార్వెస్ట్ ఫస్ట్ వంకాయలండి. ఇప్పుడు నేను వంకాయలు కట్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవి పర్పుల్ కలర్ పచ్చిమిరపకాయలు అండి. దీనికి సంబంధించిన షార్ట్ ఒకటి ఆల్రెడీ పెట్టున్నాను. ఇవి స్ట్రైట్గా కాస్తాయన్నమాట. పర్పుల్ కలర్లో కాసినా కూడా పండుగ అవుతాయండి కొన్ని రోజులు అయ్యేటప్పటికి. అవి మనం డైరెక్ట్గా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత సీడ్స్ వేసేసుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయన్నమాట. ఒక్క చిన్న మొక్కకి చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయో. ఇలా మనము ఆ రెడ్ కలర్లో ఉన్న దాంట్లో 20 సీడ్స్ ఉంటాయండి ఆల్మోస్ట్. ఆ సీడ్స్ని మళ్ళీ మనం పెట్టుకుంటే కొత్త మొక్కలు వచ్చేస్తాయన్నమాట. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మనం గార్డెనింగ్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఉన్న సీడ్స్ని మళ్ళీ చేసుకుంటే పెట్టుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తాయండి. ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుందన్నమాట. నేను కింద ల్యాండ్ ప్లాంట్స్ పెంచినప్పుడు ఒక 4 సెంట్స్ ఆఫ్ ల్యాండ్లో వెజిటబుల్స్ పెట్టానండి. ఫస్ట్ 1 year బ్యాక్, 2 years చేశాను. దాంట్లో హెవీగా హార్వెస్ట్ వచ్చేవి, కానీ నేను టెర్రస్ గార్డెన్లో ఫెయిల్ అండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సక్సెస్ అవుతున్నాను అనమాట. ఈ పచ్చిమిరపకాయలు అయితే నా సక్సెస్కి ఫస్ట్ సక్సెస్ ఇవేనండి. నెక్స్ట్ డ్రాగన్, ఇలా అనమాట. సో ఇప్పుడు నేను సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి టెర్రస్ గార్డెనింగ్ అయితే ఫుల్గా సక్సెస్ చేద్దామని నిర్ణయించేసుకున్నా. ఈ న్యూ ఇయర్కి రిజల్యూషన్ అదే నాకు. సో నేను చేసే ప్రతిదీ కూడా వీడియో చేస్తానండి. 1 year ఛాలెంజ్ అనమాట. ఈ 1 yearలో నేను ఈ టెర్రస్ గార్డెన్ని ఎంత గ్రో చేస్తాను అనేది, ఎన్ని రకాల హార్వెస్ట్ చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఇది పసుపు అండి. పసుపు అయితే నేను ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్ చేసా, ఇంకా 3 trays ఉన్నాయన్నమాట. ఈ 3 traysని ఈరోజు చేసేద్దాం అనుకుంటున్నాను. పర్టికులర్గా ఈ ట్రే బ్లాక్ టర్మరిక్ అండి. ఈ బ్లాక్ టర్మరిక్లో మనకి కింద ఎర్త్వామ్స్ అయితే చాలా వచ్చినాయండి. ఈ ఎర్త్వామ్స్ అన్నిటినీ నేను వెనకాల కౌడంగ్ మాన్యూర్లో వేసేస్తున్నాను అనమాట. ఈ బ్లాక్ టర్మరిక్ నేను ఏమి టర్మరిక్ చేయదలుచుకోవట్లేదండి ఈసారి. మళ్ళీ సీడ్స్ లాగా ఉపయోగించి ఎక్కువ ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది క్యాన్సర్కి మంచి మందంట. ఇది క్యాన్సర్కి చాలా మంచి మందంటండి. కాకపోతే ఎక్కువ తినకూడదు, వారానికి ఒక్కసారి. ఈ పసుపు హార్వెస్ట్ చేసే ముందు ఇందులో జామ మొక్కలన్నీ పీకేస్తున్నానండి. ఎందుకు అంటే ఇది మనం రివర్స్ చేసేయాలి కాబట్టి. ఈ జామ మొక్కల్ని నేను మళ్ళీ కూడా కింద పెట్టేసుకొని గ్రాఫ్టింగ్ చేసి మంచి జామ మొక్కలుగా తయారు చేద్దామని నెక్స్ట్ ఐడియా ఉంది. అది కూడా చూద్దాము. అండ్ బ్లాక్ టర్మరిక్ గురించి చెప్తున్నాను కదా, ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి తగ్గిస్తుంది. క్యాన్సర్ రాని వాళ్ళు మాత్రం, అంటే మామూలుగా నార్మల్ పీపుల్ వారానికి ఒక్కసారి చిటికెడు పసుపు తింటే
అసలు క్యాన్సరే రాదంటండి లైఫ్లో. అర్త్వామ్స్ అయితే మనకి చాలా వచ్చినాయండి. మనకి అర్త్వామ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మన సాయిల్ ఫర్టిలిటీని చెప్తుందన్నమాట. ఈ సాయిల్ చాలా ఫర్టైల్. ఎందుకు అంటే నేను ఎక్కువ కౌడంగ్ మాన్యూరే యూజ్ చేస్తానండి. మిగిలిన ఫర్టిలైజర్స్ చాలా తక్కువ. ఫర్టిలైజర్స్ కూడా నేను ఎక్కువ ఖర్చు పెట్టినండి. కౌడంగ్ మాన్యూర్ ద్వారా చేసిన వర్మీ కంపోస్ట్, ఇక్కడ ఈ డ్రై లీవ్స్, ఈ మామిడి చెట్టు ఒకటి ఉందండి, ఆకులన్నిటిని కూడా డ్రై లీఫ్ కంపోస్ట్ చేసేస్తాను. తర్వాత కిచెన్లో బియ్యం కడిగిన వాటర్, ఈ వెజిటబుల్స్ కడిగినవి, బాయిల్ చేసినవి అన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని 3-4 డేస్ తర్వాత డైల్యూట్ చేసి ఇచ్చేస్తానండి, అంతే. ఈ మన ఫర్టిలైజర్స్కి నేను జీరో ఖర్చు అనేదే పెట్టను. సీడ్స్కి కూడా నేను ఖర్చు అనేదే పెట్టను. మ్యాక్సిమం నా గార్డెన్లో వచ్చిన వాటిల్ని నేను సీడ్స్గా ప్రిజర్వ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ సో చేస్తూ ఉంటానన్నమాట. ఇట్లా సీడ్స్, ఇంకా కొత్త ప్లాంట్స్ నాకు కావాలి అంటే నా దగ్గర ఉన్న ప్లాంట్స్ని ఫ్రెండ్స్కి ఇచ్చి నేను ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటానండి, షేర్ చేసుకుంటామన్నమాట. ఎయిదర్ ఫేస్బుక్స్లో కావచ్చు, టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్స్లో కానీ, ఇంకా లోకల్ ఫ్రెండ్స్లో కానీ. ఇట్లా మనకి చాలా మొక్కలు వస్తాయి కదండి, ఇందులో కొన్ని షేర్ చేసామనుకోండి వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు మనకి ఇస్తారు. ఇట్లా నా బడ్జెట్ అంతా కూడా లో బడ్జెట్ గార్డెనింగ్, ZBW అండి, జీరో బడ్జెట్ గార్డెనింగ్ అని చెప్పేయచ్చు. అండ్ ఇది అండి మనకు వచ్చిన ఫైనల్ హార్వెస్ట్. వంకాయలు, పచ్చిమిరపకాయలు, నల్ల పసుపు, కస్తూరి పసుపు, ఇవి కిందకి పట్టుకెళ్ళి బాగా వాష్ చేసేయాలండి. వాష్ చేసేసి మనకు కావాల్సిన పసుపు చేసుకునేదేమో పక్కన పెట్టేసుకుని, మిగిలినవి రూట్స్ ఉన్నవి పక్కన పెట్టేస్తే అవి కొత్తగా ప్లాంట్స్కి మనకి సీడ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 5 kgs ఆఫ్ పసుపుని హార్వెస్ట్ చేశాను. బ్లాక్ టర్మరిక్, ఈ టర్మరిక్ కలిపి ఆల్మోస్ట్ ఒక 6-7 kgs ఉంటుందండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ అన్నీ కలిపి నేను ఒక 10 kgs పసుపు అయితే ఇయర్ తీసానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై టెర్రస్ గార్డెనింగ్. ఇది ఫస్ట్ స్టెప్, పసుపు శుభసూచకం అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను వంగ మొక్కలు ఇవి కూడా ఎక్కువ రేంజ్లో పెడదాం అనుకుంటున్నానండి. నేను ప్రతి స్టెప్ మట్టి దగ్గర నుంచి అన్నీ చూపిస్తాను మీకు. ఇది చందనం పసుపు, అది కస్తూరి పసుపు అండి. ఈ వంకాయల్ని నేను విత్తనాలుగా వాడతాను నా వంగ తోటకి. ఇందులో 200 సీడ్స్ ఉంటాయండి. ఒక్క వంకాయ అని మీరు తక్కువగా అనుకోవద్దు, 200 సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ అన్నిటిని మనము పెట్టుకుని చక్కగా, సో ఇట్లా మనము బ్లాక్ టర్మరిక్, కడప పసుపు, స్టార్ ఫ్రూట్స్, వంకాయలు సీడ్స్ కోసం, అండ్ పచ్చిమిరపకాయలు, ఇవి అండి ఈరోజు మన హార్వెస్ట్. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను గార్డెనింగ్లో ఏం చేస్తున్నాను అనేది. అంతవరకు బాయ్.